హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కన్న తల్లి నవల చదువుకుంటున్నాం కదా. రచించిన వారు కొలకలూరి ఇనాక్ గారు, చదువుతున్నది కరుణ సిరిమణి. ఈ రహస్య మందిరంలో ఏమి చూడవలసి వస్తుందోనని భయపడుతున్నాడు సదాశివం. అల్లాడిపోతున్న ఈ గుండె దొరవారి రహస్యాలు తెలుసుకొని భరించగలడో లేదో. వారి ఆజ్ఞ ఉల్లంఘించరాదు. ఇవాళ ఈ గది మీది, మీ సొంతం, మీ హక్కు. మీరే చూడాలి. చూడలేని పక్షంలో తాళం తీసి, తలుపులు తీసి, ఆనవాయితీ చర్యగా లోనకు ప్రవేశించినట్లు పోయి వెంటనే తలుపులు మూసి తాళం వేస్తే సరిపోతుంది అన్నాడు న్యాయమూర్తి. నిజానికి ఈ రహస్య మందిరం తండ్రి కొడుకులకు మాత్రమే సంబంధించిన విషయం. మీకు 30 ఏళ్ళు వచ్చిందాకా దాన్ని మీరు చూడకూడదంటే, మీకు అందులోనివి చూచి భరించే శక్తి వచ్చిందాకా చూడకూడదని వారి ఉద్దేశమై ఉంటుంది అని విశదీకరించాడు న్యాయమూర్తి. నిజానికి మేమెవరమూ ఆ రహస్య మందిరంలో ఏముందో చూడవలసిన అవసరం లేదు. మీరు ఇవాళ దాని తాళం తీయాలి. మీ హక్కు ప్రవర్తిస్తుంది. మళ్ళీ మీరు దానికి తాళం వేయవచ్చు. మీకు వీలైనప్పుడు దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు అన్నాడు న్యాయమూర్తి. సరే అన్న సదాశివం తాళం కప్పలో తాళం చెవి పెట్టబోతూ చుట్టూ చూశాడు. ఉగ్గు గిన్నెలో ఆముదం పట్టుకొని వరండాలో నిలబడి ఉన్న సుల్తానాను, కోమలిని చూశాడు. అతడి అప్రకటిత ఆజ్ఞ గుర్తించిన సుల్తానా ముందుకు పోయి ఉగ్గు గిన్నెలోని ఆముదం తాళం కప్ప బెజ్జంలో పోసి తాళం కప్పను 4 దిక్కులకు తిప్పి ఆముదం తాళం కప్ప అంతటా నెమ్మదిగా వ్యాపించేటట్టు చేసింది. సదాశివం తాళం చెవిని ఆముదం అంటుకుని ఉన్న ఉగ్గు గిన్నెలో తిప్పి నూనె అంటుకునేటట్లు చేసి తాళం కప్పలో పెట్టాడు. తాళం చెవి తిప్పాడు. టక్ మంది. కప్ప తెరుచుకోలేదు. మళ్ళీ తిప్పాడు. మళ్ళీ టక్ మంది. కప్ప విచ్చుకోలేదు. మళ్ళీ తిప్పాడు. టక్ మనడం, తాళం కప్ప ఊడి రావడం ఒకేసారి జరిగింది. తాళం కప్ప తీసి తలుపులు తెరిస్తే దుమ్ము లేచింది. తక్షణం గబ్బిలాలు గుంపులు గుంపులుగా తల మీదుగా ఎగిరాయి. కొంతసేపటికి వాటి యాత్ర ముగిసింది. వరండాలో నిలబడ్డ సలహా సంఘ సభ్యులు గది వాసన భరించలేక ముక్కులు మూసుకున్నారు. ముక్క కంపు గాలి లేక గబ్బిలాలుండి విచిత్రమైన వాసన వస్తూ ఉంది. మీరు ఒక్కరి లోపలికి వెళ్ళాలి. ఉండగలిగితే అక్కడే ఉండండి, లేదంటే బయటికి రండి. మీరు తీరుబడిగా గది శుభ్రం చేయించుకోవచ్చు అన్నాడు న్యాయమూర్తి. సదాశివం లోపలికి అడుగుపెట్టి ప్రవేశించాడు. ఆనవాయితీ ప్రకారం కార్యక్రమం సంపూర్ణమైంది. వీలు వెంట వచ్చి చూస్తాను అన్నాడు. మీరు సర్వతంత్ర స్వతంత్రులు అన్నాడు న్యాయమూర్తి. మీ సలహా సంప్రదింపులు నాకు సర్వవేళలా దయచేయగోరుతున్నాను అన్నాడు సదాశివం. మా సంఘం సలహాలు మీకు అన్ని సందర్భాలలో అందుబాటులో ఉంటాయి అన్నాడు న్యాయమూర్తి. సదాశివం రహస్య మందిరం మూసి తలుపులు లాగి కొక్కెం పెట్టి తాళం వేశాడు. 2 తాళం చెవులు జేబులో చేరి ఒకదాని చెవి ఒకటి కొరుకుతూ ఏవేవో గుసగుసలు చెప్పుకుంటున్నాయి. న్యాయమూర్తిని, సలహా సంఘాన్ని పంపించి వీడ్కోలు అనంతరం కోమలి చేయి పట్టుకుని సుల్తానా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు అన్నాడు. ఆమె నవ్వుతూ నమస్కరించింది.